హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్నాక్స్ బాగా పండిపోయిన 2 అరటిపళ్ళు తీసుకొని ఈ విధంగా స్నాక్ చేసుకున్నట్టయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. అలాగే బనానా తినని పిల్లలు ఉంటారు కదా, కొంతమంది డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేసినట్టయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా చేసుకుంటే డెఫినెట్గా చక్కగా తినేస్తారండి. ఆ స్మెల్ కూడా వాళ్ళకి తెలియదు అనమాట, చాలా ఇష్టంగా తినేస్తారు. దానికోసం ఈ 2 అరటిపండ్లు తొక్కు తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసుకున్న అరటిపండ్లో మీకు తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి, లేదా పంచదార అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. అలాగే గోధుమ పిండి కూడా 1 కప్పు వరకు పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. 1 కప్పు 2 అరటిపండ్లకి, 2 మీడియం సైజ్ అరటిపండ్లకి 1 కప్పు గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఏ స్వీట్లో అయినా మనం ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది కదండి, అందుకని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొంచెంగా ఇలా కలుపుకున్నాను అన్నమాట. మీరు పాలు ప్లేస్లో వాటర్ అయినా కలుపుకోవచ్చు. పాలు వేసుకుంటే పిల్లలకి బలం కాబట్టి నేను పాలు వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. నాకు ఆ చిన్న గ్లాస్తో పాలు పట్టినాయి, పాలు సరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం గోధుమ పిండి వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా గరిటెతో ఇలా కలుపుకోండి. ఒకవేళ గరిటెతో ఉండలు కట్టేలాగా ఉంది అనిపిస్తే చేత్తో అయినా కలిపేసుకోండి. బ్యాటర్ అనేది నేను చూపిస్తాను వీడియోలో, ఆ విధంగా ఉండేలాగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి బ్యాటరు. ఇప్పుడు నేను గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. మీకు డీప్ ఫ్రై చేసుకోవటం ఇష్టమైతే కనుక డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బాగుంటాయి. నేనైతే ఎక్కువ ఆయిల్ వేసుకోను కాబట్టి కొంచెం గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు గుంత పొంగనాలు పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆయిలే వేసుకున్నాను ఈరోజు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఇలా కొంచెంగా పొంగనాలు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న పొంగనాల పైన నేను ముందుగా జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా, వేసుకుంటున్నాను. అలాగే నువ్వులు కూడా పైన చల్లుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకోవటం వల్ల పిల్లలు పప్పులు కూడా ఇష్టంగా తింటారు, ఇష్టపడతారు కదా పప్పులు తినడానికి. నువ్వులు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి, అందుకని చెప్పి కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను నేను. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యే వరకు, ఒక పక్క కుక్ అయినాక రెండు పక్క తిప్పుకొని రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూసారా, మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ విధంగా కాలనివ్వాలి. రెండో వైపు కూడా నేను వీడియోలో చూపించడం మర్చిపోయానండి, సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు తిప్పుకొని గార్నిష్ చేసుకోవాలి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఫైనల్గా ఇలా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వాచ్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమందికి వెళ్తుందన్నమాట వీడియో అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.